హాయ్ నేను సతీష్. ఈ వారం ఎలిమినేషన్పై ఫుల్ క్లారిటీ వచ్చేసినట్టుగా టికెటెడ్ ఫినాలే రీతు గెలిస్తే గేమ్ మొత్తం చేంజ్ అయిపోతుంది అనుకున్నాం కదా. ఎందుకంటే ఆ అమ్మాయి ఈ వారం వచ్చే వారం నామినేషన్లో ఉండదు. ఖచ్చితంగా డీమోన్ పవన్కి ఓట్లు షేర్ అయితే అతడు కూడా సేవ్ అవుతాడు. అక్కడ సుమన్ శెట్టి అయితే అవుట్ అవుతాడు. ఇట్లా డబుల్ ఎలిమినేషన్ కోసం మరి ఎవరు ఎట్లా సంజన బర్న్ ఎవరికి వస్తుందో ఏంటి, ఇలా చాలా గేమ్ చేంజ్ అవ్వాల్సింది. కానీ ఆవిడ కూడా టాప్ 5లోకి వెళ్ళిపోతుంది. డెమోను అవుట్ అయిపోతారు అనుకున్న జంట పంట పండినట్లే ఇన్ని రకాలుగా ఉంటాయి అసలు. అందుకే ఎవరు అనుకున్న ఆవిడ కూడా లాస్ట్ వరకు టికెట్ ఫైనల్ రేస్లో ఉండడం వల్ల ఇలా అనేక రకమైన ట్విస్టులు ఉంటాయి అనుకున్నాం. కానీ ఇప్పుడు ఫైనల్లీ ఇది కూడా క్లారిటీ వచ్చేసింది కనుక మరి ఎవరికి ఈ వారం డేంజర్ జోన్లో ఉందంటే, పైగా కళ్యాణ్ నామినేషన్లో లేడు కనుక అతనే టికెట్ ఫైనల్ గెలిచాడు కనుక ఎలిమినేషన్ ప్రకారం ఓటింగ్ ఎవరి ప్లేసుల్లో పొజిషన్స్లో చేంజ్ అయితే లేదు. సో మరింత డ్యామేజ్ కూడా జరిగింది. ఎవరికి ఏంటనేది కూడా ఎవరు కోస్తా టఫ్ ఫైట్ ఇచ్చారనేది కూడా మాట్లాడుకుందాం. ఆటలోనే కాదు నేను చెబుతున్నది టఫ్ ఫైట్ ఓటులో కూడా ఈ వారం ట్విస్ట్ ఏంటి అనేది. అట్లాగే వీడియో చూసే ముందు కామెంట్ చేయండి, ఎవరు మీ సపోర్ట్ ఎవరికి, ఓట్ ఫర్ ఎవరు అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అట్లాగే వీడియో లైక్ చేయండి. జర్నలిస్ట్ సతీష్ 1 lakh సబ్స్క్రైబర్స్ మీ సపోర్ట్ ఎంకరేజ్ వల్ల సాధ్యమైంది. ముందు కూడా మంచి అప్డేట్స్తో వీడియోస్ అయితే షేర్ చేసుకుంటా. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ అందరికీ కూడా సబ్స్క్రైబర్స్కి న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఓటింగ్ పరంగా చూసుకుంటే తనూజ ఫస్ట్ ప్లేస్లో హవా సాగుతూ ఉంది, 36% ఉంది. నిన్నటి ఎపిసోడ్ కూడా ఈ అమ్మాయికి చాలా ప్లస్ పాయింట్. ఎందుకంటే లైవ్లో కూడా బర్నే సపోర్ట్ చేసిందని థ్యాంక్స్ చెబుతా ఉన్నాడు కదా. ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్గా ఆవిడ తనూజ అయ్యే రీతు రింగ్ తీసి దాచేసింది అని చెప్పింది, లోపల పెట్టేసింది చూడు నా అన్నట్టు బర్నీకి చెప్పడం వల్ల ఆ బర్నీ కూడా ఫుల్ ఖుషి ఫీల్ అయ్యాడు. సుమన్ శెట్టితో కూడా నైట్ జైలు దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు. తనూజ నా కోసం గట్టిగా నిలబడింది, చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ టైం ఇంత వైబ్ అంత గట్టిగా ఫైట్ చేయడు, అది కూడా తన దోస్త్ అనుకున్న రీతు చౌదరి కోసం అనేక సార్లు నిలబడాడు. ఆమె మొట్టమొదటిసారి బర్నీకి ఈ సీజన్లో ఎప్పుడూ నేను చేయడమే. గతంలో కూడా దివ్య ఉండేటప్పుడు కావచ్చు, ఇంకొక ఎవరు రామురాధుడు అడిగినప్పుడు కూడా చెప్పాడు. రామురాధుడు ఇంకా ఎవరితో చెప్పాడు, రామురాధుడితోనే. ఆమె వైపు నుంచి ఇంక సపోర్ట్ ఉండదు కదా, నీకు అర్థమవుతుంది ఉండదు. నేను కూడా గెస్ట్ చేసింది, ఎక్స్పెక్ట్ చేసింది, నాకు చేయాలనిపిస్తుంది చేస్తుంది తప్ప ఆవిడ నుంచి ఉండదని. ఏ దశలో కూడా ఆవిడ నుంచి సపోర్ట్ వస్తుంది నేను ఎక్స్పెక్ట్ చేయలే. అట్లాంటిది ఈరోజు నిన్న అంత గొడవ వచ్చిందో, అంత ఫైర్ వచ్చిందో, అంత ఓపెన్ అయ్యాడు బర్నే అంటే ఖచ్చితంగా తనూజ్ అక్కడ గేమ్ చేంజర్ అని చెప్పాలి. ఎట్లా ఈవిడ సంచాలకురాలు కాదు, ఈవిడ ప్లేయరు కాదు, ఈవిడ ఎట్లా అంటే ఈవిడ అక్కడ నిలబడి ఫస్ట్ వన్ ఎక్కడ ఆ ట్రయాంగిల్ కాదు, ఆ రెడ్ది కాదు అని చెప్పడం వల్ల అఫ్కోర్స్ అది రైటే, అది ట్రయాంగిలే. కానీ తనూజ్ అక్కడ ఫైండ్ అవుట్ చేసి ఇది పాయింట్ అవుట్ చేయడం వల్ల బర్నీ వెళ్ళి చెక్ చేశాడు. అప్పుడు రెండోది మిడిల్లో ఉన్నది ఇది కాదు కదా ట్రయాంగిల్ అంటే 3 ఉండాలి, 4 ఉన్నాయి, ఇది ఎక్స్ట్రా కోణం ఉంది, ఇది కాదు అని ఫైట్ చేసి నిలబడడంతో పాటు అది రాంగ్ అని చెప్పడంతో పాటు ఇక్కడ ఈ అమ్మాయి మెయిన్ ఒక స్టాండ్ తీసుకుంది తనూజ. సో ఆవిడ మెయిన్ అక్కడ డీమోన్ పవన్, కళ్యాణ్, ఇంకా ఇమాన్యుయల్, ఈ తనూజ అందరూ చూసినా వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. రీతుతో పెద్ద ఫరక్ పడదన్న మాదిరిగా పిచ్చలు హైట్ తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నా ఏం ఉపయోగం అనే మాదిరిగా. బట్ ఈవిడ ఇట్లా కింద నుంచి పెట్టేసింది, తీసేసింది, దాచేసింది అన్న రింగ్ చెప్పడంతో రచ్చంతా గొడవంతా అక్కడి నుంచే స్టార్ట్ అయింది. సో తనూజ కంప్లీట్గా నిన్నటి ఎపిసోడ్ కావచ్చు, ఈరోజు దాని గురించి డిస్కషన్ అంతా కలిపి కంప్లీట్గా ఫుల్ పాజిటివే, ప్లస్ పాయింటే. అయితే తనూజకి ఒక ఎపిసోడ్తోనో దీంతోనో వచ్చే ప్లస్ కానీ మైనస్ కానీ ఆవిడ ఓటింగ్ని ప్రభావితం చేసేది కాదు, కానీ పాజిటివ్ వైబే వస్తుంది. అయితే ఆవిడ 100% మామూలుగానే ఆవిడకి ఉండే ఇండివిజువల్ ఓటింగ్తోనే పక్కా సేఫ్, నో డౌట్. ఇక రెండో ప్లేస్లో సంజన గల్రాని 26%, ఇమాన్యుయల్ లేడు కనుక ఆ ఓటింగ్ కూడా పడుతుంది. సంచాలకురాలుగా మాత్రం బ్లెండర్ చేసింది. ఇది ట్రయాంగిల్ కాకపోతే ఇంక ఏ షేప్ అవుతుంది చెప్పండి అని చెబుతుంది. అది ఏ షేప్ అయితే ఎవడికి కావాలి, ఇక్కడ పెట్టమన్నది బిగ్ బాస్ ట్రయాంగిల్ కనుక అది ట్రయాంగిల్ అవునా కాదా అనేది చూడాలి. ఇది ట్రయాంగిల్ కాకపోతే ఏ షేప్ అంటే వాళ్ళకి ఏం అవసరం, మీరు చెప్పాలని చెప్తుంటే బర్నీ అది కరెక్ట్. ఆవిడ బ్లెండర్ చేసింది, సమర్థించుకునే ప్రయత్నం చేస్తుంది. నీకు కూడా చిన్నది ఇక్కడ వంకు ఉంది బట్ నేను ఇచ్చాను అట్లా ఇది కరెక్ట్ కాదు. అన్నీ పర్ఫెక్ట్గా పెట్టి లాస్ట్లో చూసుంటే బాగుండేది. కాస్త తొందరపడకుండా ఇమీడియట్గా అనౌన్స్ చేసేయకుండా. పైగా ఇంకా విచిత్రం ఏంటంటే లాస్ట్లో పర్ఫెక్ట్గా ఉండే ట్రయాంగిల్ షేపు రీతియే వెతికి తెచ్చిపెట్టింది, కానీ సంజనాది బ్లెండర్ అప్పటికే జరిగిపోయాయి. ఇది ఏ షేప్ అంటే ఎట్లా?
ఇది ఎట్లా అయిపోయిందంటే ఇమాన్యుయల్ రాము రాదేటప్పుడు నీడిల్స్ బలూన్ టాస్క్ సంజనా ఫ్లోరా అడిగారు కదా, ఆ టాస్క్లో ఇమాన్యుయల్ కవర్ చేసుకోలేక ఆ రాత్రి అంతా పడరాని పాటలు పడ్డాడు. అంటే నేను ఎట్లా కాదు, నేను చేశాను, నేను చూశాను, మీరే స్టాండ్ తీసుకున్నారు, మీకు నచ్చినట్టు ఆడుకుండా అన్నాను, మళ్ళీ నేను అట్లా అనలేదు ఎట్లా కింద మీద పడినట్టుగా సంజనా నిన్న కింద మీద పడింది, అవస్థలన్నీ చేసింది. ఆ బ్లెండర్ కవర్ చేయడానికి ఒకవేళ సంజనాకు నిజంగా భరణి వైపు స్టాండ్ తీసుకుని ఉంటుంటే బాగుండేది. బట్ అప్పటికే చెప్పడం వాళ్ళు ఎందుకు ఈ మాట అన్నానంటే రీతు ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయిందా, ఇక్కడ ఏదో దెబ్బ కొట్టేసింది, మనది ఇది ట్రయాంగిల్ కాదు, ఆయన ఏదో అలర్ పెట్టాడు, భరణి ఇక్కడ స్టాండ్ తీసుకున్నాడు, తనుజ కూడా తీసుకుంది, కనుక ఇది రచ్చ అవుతుంది. ఈలోగా ఈ టైంలో కాస్త టైం దొరికేలోగా కొత్త ట్రయాంగిల్ వెతికి తెచ్చి పెట్టేద్దాం. ఆ టైంలో భరణికి నేను ఎపిసోడ్ రివ్యూలో చెప్పి నేను ఇంకా అప్పటికి ఎపిసోడ్ చూసిన వెంటనే లైవ్ కొద్దిసేపు చూసి మీకు వెంటనే ఇమీడియట్గా ఎపిసోడ్ రివ్యూ ఇవ్వాలి కదా, అంతవరకు వెయిట్ చేసా. తర్వాత మళ్ళీ నేను చూసేసరికి నాకు మొత్తం పిక్చర్ అర్థమైపోయింది, మీరు కూడా చూసే ఉంటారు. ఎందుకు తీసింది అసలు రింగ్ తీసి దాయాల్సిన అవసరం ఏంటంటే భరణికి రింగ్ దొరకకుండా ఆ టైంలో ఆయన కింద మీద పడి ఎత్తుక్కునేలోగా ఈ అమ్మాయి ఆ ట్రయాంగిల్ తెచ్చి అక్కడ రెండో ప్లేస్లో పెట్టిస్తే ఆ తర్వాత రింగ్ కామ్గా చడి చప్పుడు లేకుండా ఒక మూల పడేస్తే అదిగో రింగు. ఇట్లా చాలా గేమ్ ఆడదాం. ఇది ఎంత కన్నింగ్ స్ట్రాటజీలు అండి, ఇవి కరెక్ట్ కాదు కదా, ఫెయిర్ కాదు కదా. ఆ రింగ్ దాచేసి అంత డ్రామా ఆడింది. మళ్ళీ భరణి ఈలోగా సంజనా ఇచ్చిన రెండో రింగ్ వేసేసాడు కదా, అంటే 3 రింగులు అతను వేసేసాడు. బట్ అప్పుడు రీతు అది రాంగు, అది కాదు మూడో రింగ్ ఏదైనా తిరిగి అడగడం చూస్తూ అయ్యి బాబోయ్, ఏదో సామెత ఉంటుంది ఉత్తరాంధ్రలో, మొగుడినదన్నే మొగసాలకు వెళ్ళిందో ఏదో సంథింగ్ అనే ఆ టైప్ ఉంది. అంతా ఈవిడే చేసేసే మహానటి కదా బాబోయ్, మామూలు ఆట ఇది. అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ దాచేస్తాను అయితే ఏంటంట అని లెక్క, మళ్ళీ డీమన్ మీద అరుస్తూ ఉంది. ఎందుకు దాచో తింగరదానిలాగానంటే, అవును అంత అయిపోయిన తర్వాత దాచాను, అంత అయిపోయిన తర్వాత ఎందుకు దాస్తుంది, అంత అయిపోయిన తర్వాత దాచిందా, కావాలని నేను వేరే ట్రయాంగిల్ తెచ్చి పెట్టుకునేలాగా నాకు టైం కావాలి, ఆ టైంలోకి ఇది సెట్ చేసుకోవాలని డ్రామా చేసి మళ్ళీ ఆయన మీద అరుస్తూ ఉంది, వాళ్ళ మీద అరుస్తుంది. ఆడియన్స్ ఎప్పుడు కూడా ఇలాంటి కంట్రీ గేమ్స్ అయితే యాక్సెప్ట్ చేయరు. అయితే ఇక్కడ ఈ వీళ్ళ పంచాయతీ అంతా మళ్ళీ వచ్చింది కదా. సంజనాకు కూడా సేమ్, తనుజకి ఎట్లా పాజిటివ్ వస్తుందో సంజనాకి ఇది బ్లెండర్ చేసిన నెగిటివ్ వచ్చిన ఈ వారం ఎలిమినేషన్ డేంజర్ అయితే లేదు, పక్కా సేఫ్, ఈ వీళ్ళిద్దరు కూడా సేఫే. ఇక మూడో ప్లేస్లో భరణి ఖచ్చితంగా 15% ఎట్లా ఉంది, ఖచ్చితంగా ప్లస్ పాయింట్ నో డౌట్. భరణికి ఎట్లా కలిసి వచ్చిందంటే ఈ సీజన్లో ఈ లాస్ట్ టైంలో గత వారం కెప్టెన్ కాలేదు కదా అని సింపతి వచ్చింది, అది కూడా తీస్తారని చెప్పి. అట్లాగే కళ్యాణ్ చెప్పి నామినేషన్ పాయింట్ కూడా సోది పాయింట్, అది అంత వ్యాలిడ్ పాయింట్ కాదు. అట్లాగే ది గ్రేట్ రీతు చౌదరి ఇంతవరకు గేమ్ చెప్పినట్టుగా ఆవిడ చేయడు, అతడు కూడా ఫైర్ అవ్వడం, అగ్రెసివ్ రావడం, ఫస్ట్ టైం కంప్లీట్గా ఓపెన్ అయ్యాడు. ఫస్ట్ వీక్ ఆ ఎగ్గగోళతో హరీష్ విషయంలో అట్లా అరిచినట్టుగా అప్పుడు అయ్యాడు, మళ్ళీ తర్వాత కంప్లీట్గా సేఫ్ గెలిపాడు. ఈ రోజుకి 4 మళ్ళీ ఓపెన్ అయ్యాడు, ఫైర్ అయ్యాడు. ఆ రింగు దాచేయడం ఏంటి అనేది అతనికి ఫస్ట్ అర్థం కాలేదు, ఎందుకు దాచేసింది అది దాయాల్సిన అవసరం ఏంటి అన్నాడు. తర్వాత అర్థమైంది ఏంటంటే ఇది మనకు అర్థమైంది, మరి ఇప్పటికైనా నాకు అర్థమవుతుంది లేదు కానీ. సరే 4th ప్లేస్లో డీమోన్ ఉన్నాడు, ఒక 9% అట్లాగే ఉన్నాడు. రీతు దెబ్బకి అతను కూడా డేంజర్ జోన్లోకి వచ్చేసేలాగా ఉన్నాడు. రీతు అయితే ఆ 8 నుంచి ఇంకా డౌన్ అయ్యి సుమన ఈవిడ హోరాహోరే నువ్వనైనా అన్నా సుమనన్నా నువ్వు వెళ్తావా నేను వెళ్ళాలా అనే పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే సుమన్ శెట్టి ఆ టాస్క్లు ఆడేటప్పుడు అతని కష్టాన్ని నమ్ముకుంటాడు, అది సానుభూతి వస్తుంది. అయ్యో ఆయనకి ఎంత చేతనైతే అంత ఖచ్చితంగా ఆడుతున్నాడు, ప్రయత్నం చేస్తున్నాడు. డీమోన్తో, పవన్తో, కళ్యాణ్తో, అట్లాగే ఇంకొక తనూజతో ఆడిన 3 టాస్కుల్లో కూడా ఎంత చేతనైతే అంత చేసుకున్నాడు తప్ప ఇలాంటి కంట్రీ గేమ్స్ అని ఆడాడా లేదు కదా. ఫేకు ఫౌలు స్ట్రాటజీ లేవు కదా. ఆయన మొహం చూస్తే అయ్యో పాప అని బాధే వస్తుంది. అట్లా ఆయనకు సానుభూతి వచ్చింది. ఇక్కడ రీతుకేమో నెగిటివిటీ వచ్చింది, బ్యాడ్ వచ్చింది. ఇందువల్ల ఏంటి, ఆయన నిన్నటి వరకు అయితే ఖచ్చితంగా మరి ఎవరు ఎలిమినేట్ అంటే సుమన్ శెట్టి అని చెప్పొచ్చు, కానీ ఇప్పుడు చెప్పలేని పరిస్థితి వచ్చేసింది. సో ఇప్పుడు ఎట్లా ఉందంటే సింగిల్ ఎలిమినేషన్ అయితే సుమన్ శెట్టి ఆ రీతు చౌదరి ఇద్దరికీ అవకాశాలు ఉన్నాయి, ఇద్దరికీ 50-50 ఛాన్సెస్. రీతు చౌదరి వెళ్ళిపోవచ్చు, సుమన్ శెట్టి వెళ్ళిపోవచ్చు. లాస్ట్ డే తాలూకు గేమ్ చేంజ్ అట్లా అయ్యింది. సో రీతు కూడా పక్క డేంజర్ ఉంది. వీళ్ళిద్దరి మధ్య సింగిల్ ఎలిమినేషన్ అయితే ఉంటుంది. ఒక డబుల్ ఎలిమినేషన్ అయితే మళ్ళీ డీమోన్ పవన్ కూడా పోతాడేమో, ఎందుకంటే ఈ జంటలో ఒకరిని ఉంచాలనుకుంటే ఇద్దరిని రీతును కానీ డీమోన్ కానీ ఉంచాలి. డీమోన్ పంపించేసామంటే సో ఈ రీతు చౌదరి గట్టిగా ఏడ్చి పెడబొబ్బలు పెట్టి గోల చేస్తుంది కదా, ఎట్లా ఉంటుందో చూద్దాం. ఇట్లాంటివి ఏమైనా జిమ్మిక్కులు మ్యాజిక్లు చేస్తే తప్ప మొత్తానికి డబుల్ ఎలిమినేషన్ అయినా సుమన్ శెట్టి అండ్ రీతు, సింగిల్ ఎలిమినేషన్ అయినా రీతు ఆర్ సుమన్ శెట్టి వీళ్ళ మధ్య ఉండబోతుంది. వీళ్ళిద్దరిని దాటితే డీమోన్ వరకు రావచ్చు, కానీ ప్రస్తుతానికి రాదని అనుకుంటుంది. ఇవాళ అంత ఓటింగ్ అవకాశం ఉంది కనుక మీ ఓట్లు అయితే వేయండి. మీ ఫేవరెట్ ఎవరో కామెంట్ కూడా పెట్టండి. అట్లాగే మరి టాప్ ఫేవరెట్ ఎవరు ఉండబోతున్నారు, ఏంటి గేమ్ చేంజ్ ఎట్లా ఉండబోతుంది కూడా మరొక వీడియో అప్లోడ్ చేస్తా. లైక్, షేరు, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.